హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేపల ఎగురుని రెడీ చేసుకోబోతున్నాం. చేపల ఎగురు కోసం ముందుగా చేపలను తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. శుభ్రంగా ఇలా చూపిస్తున్న విధంగా బాగా కడుక్కోవాలి. బాగా ఇట్లా రాయికేసి తోముకోవాలి. ఇప్పుడు వీటిని ఒక చట్టీలోకి తీసుకుని పెట్టుకోవాలి. ముందుగా వీటిని ఒక చట్టీలోకి తీసుకుని ఇందులోకి ముందుగా చేపలను వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని పచ్చిమిరకాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాక ఇప్పుడు వీటిని కలయబెట్టుకోవాలి. బాగా కలుపుకోండి. వీటి మొత్తం చేపలకి పట్టాలన్నమాట ఇదంతా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చింతపండు పోసిన క్లిప్పు మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చింతపండు పోసాక ఎలా ఉడుకుతుందో చూడండి. ఇప్పుడు దాన్ని బాగా కలయబెట్టుకోవాలి. కలయబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఇంకా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోండి. కరివేపాకుని వేసుకుని బాగా గరిటె పెట్టి బాగా తిప్పుకొని కలుపుకోవాలి. ఈ చేపల కూర అనేది అన్ని చేపల కూరల్లాగా పులుసుగా గుజ్జుగా ఉండదు ఫ్రెండ్స్. దీన్ని అంట ఎగరబెట్టడం అంటారు మా వైపు. అంట ఎగరబెట్టడం అంటే బాగా గుజ్జు పులుసు అనేది ఏది లేకుండా అంట ఎగరబెడతాము. బాగా చట్టికి అంటుకునిద్ది అనమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత మూత తీసి చూడండి ఇప్పుడు ఇందులో ఏది గుజ్జు అనేది లేదనమాట. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని చూస్తున్నారు కదా, చట్టి ఎట్లా అంటుకుందో అట్లా అంటుకోవాలన్నమాట. దీన్ని అంటగరబెట్టడం అంటారు. ఇప్పుడు ఈ కర్రీని వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ఎందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.